హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం అతుల్కి అయితే వచ్చాం, అతుల్ షోరూమ్కి అయితే. ఇక్కడ వీళ్ళ దగ్గర అతుల్ ఎలైట్ ప్లస్ అని ఒక టుక్ టుక్ ఆటో అనమాట. మీరు నార్త్ లో ఎక్కువ చూసుంటారు ఇట్లాంటి ఆటోస్ అయితే. మనకి ఇప్పుడు ఆంధ్రాలో కూడా వచ్చేసింది అనమాట. సేమ్ టుక్ టుక్ ఆటో ఎట్లా ఉంటుందో అదే మారినే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, నీట్ గా. మీకు ఎక్కువ హెవీ వెహికల్ కాదు, కానీ ఈజీగా మనకు ఎంతవరకు ప్యాసింజర్స్ తీసుకొని పోగలము అని అంటే ఈజీగా మనం 5 మెంబర్స్ అయితే దీంట్లో పోవచ్చు. లేదంటే మనం ఎక్స్ట్రా కూడా కూర్చోబెట్టుకోవచ్చు అనమాట. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. దీంట్లో బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు ఈ వెహికల్ కాస్ట్ అన్ని మీకు క్లియర్ గా అర్థమవుతాయి అనమాట. వెహికల్ చూసుకుంటే మనకు ఫ్రంట్ అయితే మనకు ఏరోడైనమిక్ రేంజ్ లో అయితే మనకు వస్తుంది అనమాట. ఫ్రంట్ అయితే మనకు లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇది మనకు వైపర్ వస్తుంది అనమాట. ఇక్కడ వైపర్ వస్తుంది. ఇక్కడ బ్రాండింగ్ వీలుకు అతుల్ ఎలైట్ ప్లస్ అనే బ్రాండింగ్ అయితే వస్తుంది. ఫ్రంట్ డ్యూయల్ సస్పెన్షన్ ఉంది. అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్ హెడ్ ల్యాంప్స్ కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఫ్రంట్ వచ్చి మనకు హాలోజన్ బల్బ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకు హార్న్ కూడా వస్తుందండి. మనకి ఇక్కడే ముందర మనకి ఇది కూడా చూడండి, మీరు బాగా చాలా స్ట్రాంగ్ గేజ్ అయితే రావడం జరిగింది అనమాట. మనకి ఇక్కడ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి. అలాగే ఇక్కడ కూడా లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు లోపల వెహికల్ చూడండి ఎలా ఉందనేది. మనకు ఆన్ లో అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు డిస్ప్లే ఇట్లా వచ్చేస్తుంది. అంతేకాకుండా మనకు దీని లోపల కూర్చోవడానికి అయితే మనకి ఇది వెహికల్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఒకవేళ లావు ఉన్న పర్సన్ కి ఏ ఇబ్బంది లేదు కూర్చునేదానికి. సన్నంగా ఉండే వాళ్ళకి కూడా బాగానే కంఫర్ట్ గానే ఉంటుంది. ఇక్కడ అలాగే మనకి ఇక్కడ చిన్న ఒక పెన్ లాంటిది, లేదంటే ఏదైనా చిన్న ఏమైనా పెట్టుకోవడానికి దానికంతా ఒక బ్యాగ్ లాంటిది ఇచ్చారనమాట. ఇది కూడా చూడడానికి బాగుంది. అలాగే మనకి ఇక్కడ దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఈడ మనకు లైట్స్ వస్తాయండి. అలాగే ఫ్రంట్ మనకు డిమ్ అండ్ డిప్ లైట్స్ వస్తాయి. అంతేకాకుండా ఈడ మనకు సైడ్ ఇండికేటర్స్ కి సంబంధించిన స్విచ్ వస్తుంది. హార్న్ స్విచ్ అయితే పక్క వస్తుంది అనమాట. మనకి ఇక్కడ లైట్స్ కూడా ఇక్కడ వస్తాయండి. మోడ్స్ మనం ఇక్కడ ఫార్వర్డ్, రివర్స్ అనమాట. రివర్స్ మోడ్ ఉంటుంది, ఫ్రంట్ పోయేదానికి ఒక మోడ్ ఉంటుంది. దీంట్లో మోడ్స్ అంటూ ఏం పెద్దగా ఉండవు, కానీ ఎందుకంటే స్టార్ట్ చేస్తే మనకు ఒక 50 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. రేంజ్ ఇది చూసుకుంటే 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందండి. బ్యాటరీ దీంట్లో 5.38 కిలోవాట్ బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. అంటే 105 AH బ్యాటరీ అయితే దీంట్లో తీసుకురావడం జరిగింది అనమాట. బ్యాటరీ కూడా మీకు చూపిస్తాను. ఫ్రంట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు మ్యూజిక్ సిస్టమ్ కూడా వీళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేశారనమాట. మీరు గమనించవచ్చు, 2 స్పీకర్లు ఉన్నాయి. అలాగే యాంప్లిఫైర్ కూడా ఇక్కడే వీళ్ళు బిగించి ఇచ్చారు. మనకి ఇక్కడ USB ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. USB ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టుకొని సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఆన్ చేసి చూపిస్తాను. మీకు ఆన్ చేసినప్పుడు ఇండికేటర్స్ మీరు గమనించవచ్చు. ముందర మీరు అక్కడ చూడండి, ఫ్రంట్ మీరు కావాలంటే గమనించవచ్చు. ఈ విధంగా మనకి ఇండికేటర్స్ అయితే వస్తాయన్నమాట. ఇటుపక్క అయితే ఈ విధంగా వస్తుంది. మనకి ఎలా ఉందో చూడండి. ఈ విధంగా మనకు డిస్ప్లే ముందర కానీ బ్యాక్ సైడ్ కానీ మీరు గమనించవచ్చు అనమాట. మనకు ఫ్రంట్ లైట్ కూడా మీరు లైటింగ్ కూడా గమనించవచ్చు. పూర్తిగా ఆపేయచ్చు. అలాగే మనకు కావాలంటే ఫ్రంట్ లైట్ మనకి ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కూడా మీరు గమనించవచ్చు. మీకు ఇండికేటర్స్ అన్ని మీకు ఆన్ లోనే ఉన్నాయి. మీకు క్లియర్ గా బ్యాక్ సైడ్ కూడా లైటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా మీరు ఫ్రంట్ లైట్ కూడా గమనించండి. మీకు ఇక్కడ చూపిస్తుంది. డిస్ప్లే కూడా పెద్ద డిస్ప్లే వచ్చింది. అలాగే లెటర్స్ కూడా పెద్దదిగా ఉన్నాయి, నీట్ గా కనబడుతుంది. ఇది ఒక LED డిస్ప్లే మాదిరిగా అయితే వచ్చేసింది అనమాట. అలాగే దీంట్లో మనకు ఇండికేటర్ సింబల్ కూడా చూపిస్తుంది. ఇండికేటర్స్ అలాగే లైట్స్ మొత్తం ఆన్ చేసినప్పుడు ఈ వెహికల్ ఎలా ఉందో మీరు గమనించవచ్చు. మనకి ఇక్కడ ఒక చిన్న సైడ్ మీటర్ అయితే ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఈ మీటర్ ద్వారా కూడా మనకు తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఎంత పర్సెంటేజ్ మనకు ఛార్జింగ్ ఉంది. అలాగే మొత్తం దీంట్లో మనకు క్లియర్ గా దీంట్లో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. 53.2 volts అయితే దీంట్లో చూపిస్తుందండి. అలాగే 14 amps 29 degrees అంటే మనకి ఎంత హీట్ ప్రొవైడ్ చేస్తుంది ఈ బ్యాటరీ అనేది కూడా దీంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అయితే ఉందన్నమాట. ఇది మెయిన్ టుక్ టుక్ వెహికల్ అండి. మీరు ఎక్కడైనా నార్త్ సైడ్ వెళ్ళారంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇలాంటి వెహికల్స్ చాలా ఉన్నాయి అక్కడ. ఇక్కడ మాత్రం ఇప్పుడు వీళ్ళు అతులు వాళ్ళు కొత్తగా తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు పెట్టి వెహికల్ కొనలేని వాళ్ళకి ఈ వెహికల్ మనం సర్దుకోవచ్చు అనమాట. చాలా మంది ఆటో వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి దీన్ని ఇక్కడైతే సేల్స్ అంటే ఇక్కడ వాడుకుంటున్నారు అనమాట. తిరుపతిలో కూడా 1-2 వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళు నార్త్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వాడుతున్నారు. ఇప్పుడు మనకు అతుల్లోనే అదే బ్రాండ్, అతుల్ మంచి బ్రాండ్. అట్లాంటి బ్రాండ్ లో కూడా మనకి ఈ వెహికల్స్ రావడం అనేది ఒక మంచి విషయం. ఎందుకంటే ఒక బడ్జెట్ లో వెహికల్ తీసుకొని తోలుకోవాలనుకున్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇక్కడ మనకు మామూలుగా చూసుకుంటే ఈ విధంగా మనం బండి తోలినా కూడా ఇక్కడ ఒక మనిషి కూర్చోవచ్చు అండి. అంటే కొంచెం సన్నగా ఉండేవాడు అయితే, ఇప్పుడు నేను నా మారి కాకుండా కొంచెం సన్నగా ఉండేవాళ్ళు అయితే ఇద్దరిని కూడా సెంటర్ లో ఈ పక్క కూర్చోబెట్టుకొని తోలొచ్చు అనమాట. మీరు అన్ని కూడా మీరు గమనించండి. స్ట్రాంగ్ బాడీ, మీకు గేజ్ అయితే చాలా సూపర్ గా ఉంది. ప్రతిదీ మీకు గమనించవచ్చు. అన్ని కూడా ఏదో ఉందంటే ఉంది అనకుండా ప్రతి ఒక్కటి మెటల్ బాడీతో, స్టీల్ బాడీతో మీకు క్లియర్ గా దీన్ని వీళ్ళు. ఇప్పుడు ఇంకా బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ అయితే మీకు చాలా బాగుందండి. ముగ్గురు కూర్చోవచ్చు. ఇక్కడ కూడా మీరు కావాలంటే సన్నగా ఉండే వాళ్ళైతే ముగ్గురు కూర్చోవచ్చు. నాలాంటి వాళ్ళు అయితే ఇద్దరు కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ సీట్ అయితే పెద్ద సీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ కూడా మీరు గమనించవచ్చు, సీటు ఉంది. అలాగే మనకి ఇక్కడ పట్టుకోవడానికి కూడా
రెండు సైడ్లు మనకి ఇవి ఇవ్వడం జరిగింది అనమాట. ఒకవేళ మనకు బ్యాలెన్స్డ్ గా పట్టుకోవడానికి చాలా బాగుంది. వెహికల్ మనకు ఈ విధంగా అయితే ఉంటుందండి. కొంచెం లావు ఉండే వాళ్ళైతే 4 కూర్చోవచ్చు, సన్నగా ఉండే వాళ్ళైతే 6 మంది కూడా బ్యాక్ సైడ్ కూర్చోవచ్చు అండి. అలాగే ఇద్దరు రెండు పక్కల కూడా వాళ్ళు కాలు పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంది. అలాగే దిగడానికి కూర్చోవడానికి కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంకా మనము దీని ఛార్జరు అలాగే బ్యాటరీ గురించి చూద్దాం. ఇక్కడ మనకు బ్యాటరీ అయితే ఈ పక్క రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూస్తే బ్యాటరీ ఉంది చూడండి మీకు. ఇది 5.38 కిలోవాట్ లేక మనకు 105 AH బ్యాటరీ అయితే ఇక్కడ వచ్చేస్తుందండి. అలాగే దీని లోపలే ఉంటుంది. మనము ఛార్జింగ్ అయితే ఇది ఫ్రీ చేసి మనం బ్యాక్ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇంకా ఛార్జర్ చూసుకుంటే ఇటుపక్క వస్తుందండి. ఇది మనకు ఒక రకంగా స్టోరేజ్ కింద కూడా మనకు ఉపయోగపడుతుందండి. ఇక్కడ వచ్చి ఉన్నా కూడా ఏదైనా స్టోరేజ్ గా కూడా మనకు ఉపయోగపడుతుంది. లోపల మనకి ఇక్కడ ఏదైనా ఒక రేక్ లాంటిది ఫిట్ చేసుకున్నామంటే స్టోరేజ్ గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా దీంట్లో చూస్తే ఛార్జర్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇది కూడా మీరు ఈ ఛార్జర్ గమనించారంటే ఛార్జర్ ఇది 57.6 volts అనమాట. 1500 watts మ్యాక్స్ పవర్ అయితే వస్తుంది. ఛార్జింగ్ మోడ్స్ వచ్చి మనకు ఫ్రీ ఛార్జ్ అలాగే సిసి సివి అని రాసింది. ఇంక చూసుకుంటే మనకు ఇన్పుట్ చూసుకుంటే 9 amps అండి. 9 amps 50-60 Hz ఇది తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా ఇది ఈస్ట్ మ్యాన్ ఛార్జర్ అనేది దీంట్లో రావడం జరిగింది. ఛార్జింగ్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి. ఛార్జింగ్ డాక్ అయితే ఇట్లా వస్తుంది. లోపల ఉండే బ్యాటరీకి మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఇది అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నారు కదా ఈ విధంగా ఛార్జింగ్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకు ఛార్జింగ్ అయితే లాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అండి. ప్రాబ్లమే లేదు, మనకు పెద్దగా ఇబ్బందికరంగా కూడా ఏం లేదనమాట. కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. మీరు వాడుకునేటప్పుడు ఇది నార్మల్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదనమాట. ఓకే, చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ చాలా సూపర్ గా ఉంది. మీరు వచ్చి వాడి చూసారంటే మీకే అర్థమవుతుంది. కాబట్టి మీకు సర్వీస్ వారంటీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఈ విధంగా వస్తుందండి. స్టోరేజ్ మీకు అటుపక్క స్టోరేజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా వస్తువులు కావాలంటే మనకు బ్యాటరీ పక్కన ఏదైనా పెట్టుకోవచ్చు. లేదంటే దీన్ని ఎక్కువగా స్టోరేజ్ గా ఉపయోగించుకోవచ్చు అనమాట. దీని లోపల ఏదైనా సామాన్లు పెట్టుకోవాలంటే లోపల రేక్ లాంటిది బిగించుకున్నారంటే మీకు దీని లోపల సామాన్లు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా వారంటీ చూస్తే వీళ్ళు 5 years వారంటీ అయితే ఇస్తున్నారండి. కాబట్టి మీకు వారంటీ విషయం ఏం ప్రాబ్లం లేదు. సర్వీస్ కూడా మనకు బ్యాక్ సైడ్ సర్వీస్ సెంటర్ ఉంది. వీళ్ళన్ని సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర అతుల్ ఎలక్ట్రిక్ ఆటో ఉంది, రిక్. నేను అది ఆల్రెడీ మీకు ఆ వీడియో నేను చేస్తున్నాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, లేదంటే లాస్ట్ లో కూడా నేను ఇస్తాను వీడియో ఎండింగ్ లో కూడా. మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు అనమాట. కంపారిజన్ వీడియోస్ కూడా పెట్టున్నాను, మీరు చూడండి. అక్కడి నుంచి మీకు అన్ని మీకు నా ఛానల్లో వెళ్ళారంటే మీకు కంపారిజన్ వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. లేటెస్ట్ గా కూడా నేను ఒక వీడియో పెట్టున్నాను దాంట్లో. ఇదేనండి వెహికల్ అయితే. చూసారు కదా వెహికల్ అయితే చాలా బాగుంది. మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. వీళ్ళ ఆప్షన్ ఉంటుంది, టెస్ట్ డ్రైవ్ చేయండి. చేసి మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చి తీసుకొని లేదన్నమాట. ఇదే తీసుకోండి అని అయితే నేను చెప్పడం లేదు, కానీ మీరు వచ్చి టెస్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వెహికల్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడా లేదు. ఇప్పుడే వీళ్ళు తీసుకొచ్చారు. మీరు వచ్చి ట్రై చేయండి. దీని కాస్ట్ 2 lakhs rupees పడుతుందండి. మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ మీకు 2 lakhs అయితే వచ్చేస్తుంది అనమాట. మనకు 2 lakhs లో ఇంకా ఇది కూడా వస్తుంది. డిస్ప్లే కూడా మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. మనకు డిస్ప్లేలో చూసుకుంటే ఇక్కడ మనకు ఇండికేటర్స్ ఈ పక్క మనకి ఇక్కడ తెలుస్తుంది. చూసారు కదా ఈ పక్క సింబల్స్ అయితే వస్తాయి. బ్యాటరీ సింబల్ అయితే ఇక్కడ ఉంది. అలాగే ఎన్ని వోల్ట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని వోల్ట్స్ ఉండదు అనేది మనకు 52 volts అయితే చూపిస్తుంది అనమాట. అలాగే ఇది వచ్చి ఆర్ మోడ్ అంటే రివర్స్ మోడ్ అయితే వస్తుంది. ఇది మనకు లైట్ కి సంబంధించిందండి. ఈ విధంగా సింపుల్ గా డిస్ప్లేలో ఇచ్చారు. ఇక్కడ ఒక ఎక్స్ట్రా డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే మీకు మనకి ఇవి కూడా చూడండి, హ్యాండ్ గ్రిప్స్ కూడా బాగున్నాయి. అలాగే గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకు చేతులు ఇట్ట పట్టుకొని, ఒకవేళ ముందర కూర్చునేవాడు చేయి ఇట్ట పట్టుకొని కూడా కూర్చోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఇచ్చాడు. చూసేదానికి చాలా లుక్ ఉంది. అలాగే ఇంకా మనకు సాంగ్స్ పరంగా చూసి ఇది కూడా ఆన్ చేద్దాం. చూసారా, గమనిస్తున్నారా సౌండ్ అయితే మీకు బ్లూటూత్ మోడ్ అని ఆన్ అయిపోయింది. మనకు ఇక్కడ మోడ్స్ చేంజ్ చేసుకొని ఏదైనా పెట్టుకోవచ్చు. FM మోడ్, ఆక్స్ మోడ్, బ్లూటూత్ మోడ్ ఈ విధంగా అన్ని వస్తాయన్నమాట. మీరు కావాలంటే పెన్ డ్రైవ్ పెట్టుకొని పెన్ డ్రైవ్ వాడుకోవచ్చు. సౌండ్ కూడా చాలా సూపర్ గా ఉంది. ఈ ఎక్స్ట్రా ఖర్చులన్నీ మీకు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇంతే బ్రదర్, చూసారు కదా వెహికల్ ఎలా ఉంది అనేది. వెహికల్ అయితే చాలా బాగుంది. మీరు రండి షోరూమ్కి వచ్చి చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు వెహికల్ కొనుక్కోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.